హాయ్ అండి. వెల్కమ్ టు బ్లిస్ బ్లూమ్ హెర్బల్. ఈరోజైతే ఇద్దరికి సరిపడేంత గోధుమ రవ్వతోటి పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము. అది కూడా చేత్తో కలపకుండా అండి. ఇందులో ఏం చేసామంటే, ఒక కప్పుకి 2:30 కప్పు నీళ్లు తీసుకున్నామండి. ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకుంటున్నామో, అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ రవ్వకి 2:30 కప్పు వాటర్ తీసుకున్నాము. అందులో కొంచెం సాల్ట్, అలాగే నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ వాటర్‌నైతే కాస్తున్నామండి. ఇదిగోండి, ఇదైతే ఒక కప్పు గోధుమ రవ్వ. దాన్ని బాగా వాటర్ కాగిన తర్వాత ఆ కప్పు గోధుమ రవ్వని 2:30 కప్పుల నీళ్ళలో వేసి మరుగుతున్న నీళ్ళల్లో ఉడికిస్తూ ఉన్నామండి. దాన్నైతే మీరు చూడొచ్చు. ఇలా దగ్గరికి పడంగానే దీన్నేంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టుకోవాలనమాట. స్టవ్ మీద అలా ఉంచకూడదండి. దాన్ని స్టవ్ ఆపంగానే దాన్ని తీసేసి కింద పెట్టేసేసేయాలనమాట. అప్పుడు మాత్రమే చక్కగా గోధుమ రవ్వ పులిహోర అయితే రెడీ అవుతుంది. పొయ్యి మీద ఉంచితే రెడీ అవ్వదు. ఇదిగోండి, ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం పొయ్యి మీద నుంచి తీసి కింద పెట్టేసుకోవాలనమాట. అలా పెట్టి కరెక్ట్‌గా అండి ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకి పోపు పెట్టుకుందామండి. ఈ సమయం లోపల పోపులో ఏం చేస్తున్నామంటే, కొంచెం జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఇలా ఒక్కొక్కటిగా పల్లీలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ నిదానంగా వేయించండి. చాలా తొందరగా అండి. ఇదైతే ఇద్దరికి సరిపడేంత గోధుమ రవ్వతోటి మనకు పులిహోర అయితే చాలా ఈజీగా తయారవుతుందనమాట. పోపులో ఏమేమి వేసామంటే, ఒక ఎండుమిరపకాయ, కొంచెం పసుపు, 3 చీరిన పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెంగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వీటితో పాటుగా కొంచెం పల్లీలండి. ఇవన్నీ వేసి వేయించేసేస్తున్నాం అనమాట. ఇలా వేయించిన తర్వాత దాన్ని మనము ఆల్రెడీ ఏదైతే ఉడికించి ఉంచుకున్నామో దానిలో వేసి కలిపేస్తామండి. చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకునే రెసిపీస్‌లో హెల్తీ అండి. అలాగే ఇప్పుడు షుగర్‌తో ఉన్నవాళ్ళు ఉంటారు. పులిహోర తినాలని ఉంది కానీ మేము బియ్యంతో తినడానికైతే భయపడుతున్నామండి అని చెప్పేవాళ్ళని నేను చాలామందిని చూశాను. సో, బాగా వేగుతున్నాయండి. అలాంటి వాళ్ళ కోసం అయితే గనక ఇదొక మంచి రెసిపీ అండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. దానికోసమే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి, తాలింపునైతే తీసుకొచ్చి కింద ఆరబెట్టిన దానిలో వేసేసామనమాట. గోధుమ రవ్వలో, ఉడికించుకున్న గోధుమ రవ్వలో. దీనికోసం అయితే ఒక కప్పు గోధుమ రవ్వకి 2:30 కప్పు నీళ్లు, సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసాము. నిమ్మకాయలో కూడా గింజలు పడకుండా టీ స్ట్రైనర్‌లో ఒక నిమ్మకాయ పిండితే సరిపోతుందండి. చక్కగా సరిపోతుంది. ఇంత కొంచానికి చక్కగా గింజలు లేకుండా చూసుకొని దాన్నైతే ఈ ఉడికించుకున్న గోధుమ రవ్వ మిశ్రమంలో వేసి అయితే కలిపేసామన్నమాట. జస్ట్ అండి 10-15 మినిట్స్‌లో మనకి చాలా చక్కగా గోధుమ రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. అది కూడా చాలా టేస్టీగా అనమాట. ఏ మాత్రం మనము బియ్యం రవ్వతో చేసుకున్న పులిహోరకి కన్నా కూడా ఇంకా చెప్పాలి అంటే గోధుమ రవ్వ పులిహోర అయితే చాలా చాలా బాగుందండి. ఇదిగోండి, ఎక్కడ కూడా చేత్తో కలపట్లేదు. మొత్తం స్పూన్ హెల్ప్ తోటి చేత్తో తాకకుండానే చక్కగా మనకి పులిహోర పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది. నిజంగా అండి, చిన్న టిప్ ఏంటంటే, పొయ్యి మీద నుంచి ఉడకంగానే తీసి కింద పెట్టేసి ఒక్క 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఏంటంటే మనకి ఇలాంటి పొడి పొడిలాడే రవ్వ పులిహోరకి, గోధుమ రవ్వ పులిహోరకి రెడీగా ఉంటుందన్నమాట. ఇలా అండి, కరెక్ట్‌గా 5 నిమిషాల్లో ఏ మాత్రం కష్టపడకుండా చక్కగా సింపుల్‌గా టేస్టీ యమ్మీ గోధుమ రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. 5 మినిట్స్‌లో నేను గోధుమ రవ్వ పులిహోర చేసి పెడతానని మా పిన్ని గారు చెప్పినప్పుడు అవునా, నిజమా అనుకున్నాను. కానీ తిన్నాక తెలిసింది రియల్లీ చాలా అండి, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. తయారు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. ఇదైతే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. దానికే మీకోసం దీన్ని అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ రవ్వ పులిహోరని మీరు చేసుకొని తిని ఎలా ఉందో అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక షేర్,
ఒక లైక్, కామెంట్, అలాగే మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ధైర్యం కోసం మాకైతే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా మాకు ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ని చూసినప్పుడు అవును మంచి రెసిపీస్ ఇస్తున్నామని మాకైతే ఒక ఒక మంచి ఆలోచన మళ్ళీ మళ్ళీ చేయడానికైతే హెల్ప్ అవుతుంది. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కావచ్చు, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఏ మాత్రం కష్టపడకుండా వెరీ సింపుల్ అండ్ టేస్టీగా పులిహోర, అది కూడా బియ్యం రవ్వ పులిహోర కన్నా కూడా ధీటుగా చక్కగా మనకైతే 5 మినిట్స్లో పులిహోర అయితే గోధుమ రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి. తను నాకు టేస్ట్ కూడా చూపించారనమాట అప్పటికప్పుడు.